ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి విజయం మాదే అని ధీమాగా చెబుతోంది. ఇక ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మహాకూటమిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీకి కంచుకోటగా ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గంపై వైసీపీ ఫోకస్ చేసింది. ఈ నియోజకవర్గంలో ఈసారి కూడా ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉంది. ఇంతకీ ఇక్కడ విజయం ఎవరిని వరించనుంది? ఇంతకాలం సైలెంట్ గా ఉంటున్న ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారని ఖచ్చితంగా చెప్పడం ఇప్పుడే సాధ్యం కావడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గం తరువాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. గతంలో తంబళ్లపల్లె అంటే ఠక్కున చెప్పే పేర్లే తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఏవి లక్ష్మీదేవమ్మ, కాంగ్రెస్ లీడర్ కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీకి చెందిన చెర్లపల్లి నరసింహారెడ్డి. తర్వాత రాను రాను సీన్ మారిపోయింది. లక్ష్మీదేవమ్మ కుమారుడు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరి తంబళ్లపల్లె ఎమ్మెల్యే అయ్యారు. తరువాత చంద్రబాబు సీఎం అయిన తరువాత వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కొంతకాలం బాగానే ఉన్నారు. ఇదే సమయంలో తంబళ్లపల్లెలో తెలుగుదేశంలో చేరిన బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకర్ యాదవ్ ఆయనకంటూ అనుచర వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోవడంతో ఆ దెబ్బతో తంబళ్లపల్లెను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా సొంత తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని గెలిపించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత చక్రం తిప్పారు. పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆ నియోజకవర్గాలను కంచుకోటలుగా మలుచుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన శంకర్ యాదవ్ను ఈసారి పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు జయచంద్రారెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇకపోతే తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో బలిజ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పెద్దిరెడ్డి ఫ్యామిలీ నాన్ లోకల్ అని, వారి అరాచకాలు ఎక్కువయ్యాయని, రైతు బిడ్డ జయచంద్రారెడ్డిని గెలిపించాలని, రెడ్డి సామాజిక వర్గంతోనే ప్రచారం చేయించాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు. జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె జనసేన పార్టీ నాయకులు కూడా మద్దతు ప్రకటించడంతో ఆ నియోజకవర్గంలో రాను రాను సీన్ మారుతోంది. శంకర్ యాదవ్కు నచ్చజెప్పి మంచి నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు ఆయనకు హామీ ఇచ్చారని తెలిసింది. ఇక మైనారిటీ ఓటు బ్యాంకు చీలిపోకుండా చూసుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తంబళ్లపల్లె వైసీపీ నాయకులకు సూచించారని తెలిసింది. తంబళ్లపల్లెలో తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అదే సమయంలో రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి భారీ మెజారిటీ రావాలంటే ఆ నియోజకవర్గం పరిధిలోని తంబళ్లపల్లెలో కూడా తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డికి ఎక్కువ మెజారిటీ ఓట్లు పడేలా చూడాలని భావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని తెలిసింది. అయితే తంబళ్లపల్లెలో గతంలో జరిగిన భూ లావాదేవీల వ్యవహారాలు, కొన్ని కాంట్రాక్టు పనుల వ్యవహారాలు, జడ్జి మీద దాడి లాంటి సంఘటనలతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద ఓటర్లు గుర్రుగా ఉన్నారని తెలిసింది. వ్యతిరేకత ఉన్న ఊర్లలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అప్పుడే బుజ్జగింపులు మొదలుపెట్టారని స్థానిక ఓటర్లు అంటున్నారు. అదేవిధంగా తంబళ్లపల్లెలో తెలుగుదేశం, జనసేన ఓట్లు పక్కదారి పట్టకుండా, ఓట్లు చీలిపోకుండా చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు, జనసేన నాయకులు పక్కా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గం మీద గతంలో కంటే ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎక్కువ ఫోకస్ పెట్టారని తెలిసింది.